ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. మరి శక్తికి మించి ఎంతగానో ప్రయాసపడుతున్నాం ఈ టీవీ పరిచర్య విషయంలో. మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, సహకరిస్తున్నారు. అందును బట్టి ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారములు ఉన్నట్లయితే మీరు మొహమాట పడకుండా మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంఘము, సహవాసం, నేను, పాస్టమ్మ గారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. మీ మొబైల్లో పాస్టర్ కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయండి. లైన్ బిజీ వచ్చినా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మేము మీకు రిటర్న్ కాల్ చేసి మళ్ళీ తిరిగి మేమే మీకు ఫోన్ చేస్తాం, మేమే మీతో మాట్లాడతాం. కాబట్టి ఫోన్ చేయండి. అలాగే మీరు ఫోన్ చేసిన తర్వాత మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీ పేరు, మీ ఊరు, ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారో మాకు తెలియపరిస్తే ప్రభు సన్నిధిలో మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మనోహర్ గారు వైజాగ్ నుంచి. దేవుని కృపను బట్టి వారు ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయం చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యంలోకి వెళ్తున్నాం. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. సమయంలో పరిశుద్ధ గ్రంథం అందరూ తిరుగుద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి కలిసి చదువుదాం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నాయన, నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో ప్రభువా, అది నీవే నాతో మాట్లాడమని నీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, నన్ను నేను తగ్గించుకొని మీ ఘనమైన నామమునే చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన రాత్రి చాలా ఫోన్లు వచ్చాయి, అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. ఈ టీవీ ఛానల్ ద్వారా కూడా ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. రాష్ట్రమంతటా, దేశమంతటా, ప్రపంచమంతటి నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఈ పరిచర్యను దేవుడు ఎంతగానో దీవిస్తున్నాడు. అనేక మందికి ఈ పరిచర్యను దేవుడు వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా తెలియపరుస్తూ వచ్చాం. మీరందరూ కూడా సహకరించండి. నా దగ్గర లేదనుకుంటే ఎప్పటికీ ఉండదు. దేవుని పనికి మీరు ముందుకొచ్చి సహకరించే వారిగా మీరు ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కొన్ని మాటలను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గమనిస్తే, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు ఈ లోకానికి వెలుగు వలె వచ్చాడు. చీకటిని పారుదోలడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగు వలె వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు. సర్వసాధారణంగా ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా చీకటి, అంధత్వం, పాపములో మునిగి తేలిపోతూ ఉంది కదండి. ఈరోజున నేను కూడా ఒకప్పుడు చీకట్లో బ్రతికిన వాడినే. ఒకప్పుడు నేను కూడా పాపములో బ్రతికిన వాడినే. దిక్కుతోచని స్థితిలో తిరిగిన వాడిని. చెడ్డ స్నేహాలు, చెడ్డ అలవాట్లతో ఎన్నో రకాలుగా ఈ లోకంలో చేయని తప్పు అంటూ లేదండి, ప్రతి తప్పు చేస్తూ వచ్చా. లోకంలో పడిపోతూ వచ్చాను. నిజంగా చీకటిలో నా జీవితము ఆరిపోతుంది అనుకున్నాను నేనైతే. ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్లు జరిగాయి. బైక్ యాక్సిడెంట్లు. నేను రేసింగ్ చేస్తుండేవాడిని. ఎన్నోసార్లు నాకు యాక్సిడెంట్ జరిగాయి. ఎన్నోసార్లు చచ్చిపోవాల్సినటువంటి వాడిని, కోమాకు పోవాల్సినటువంటి వాడిని. ఒక ముసలావిడని గుద్దేశానండి. ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక ముసలావిడని గుద్దేశాను. అయితే ఆమె ప్రాణాయాప స్థితిలో నుంచి దేవుడు ఆమెను కాపాడాడు, నన్ను కూడా కాపాడాడు. నిజంగా నేను దేవునికి ఎంత రుణస్తున్నంటే, ఆయన ఎంత మంచి కార్యాలు నా జీవితంలో చేశాడంటే అంత మంచి కార్యాలు చేశాడు ఆయన. ఒకప్పుడు నిజంగా నేను చీకట్లో బ్రతికిన వాడిని. ఒకప్పుడు నేను నిజంగా అంధత్వంలో బతికిన వాడిని. ఒకప్పుడు నేను నిజంగా ఈ లోకంలో వ్యసనాలకు బానిసినటువంటి వాడిని. చీకట్లోనే నా బ్రతుకుని నా యేసయ్య వెలుగులోకి నడిపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను వేసుకున్న ఈ తెల్ల షర్ట్ ఎంత తెల్లగా మెరుస్తుందో,
దేవుడు నా హృదయాన్ని కూడా దీనికంటే ఇంకా తెల్లగా మార్చాడు ఆయన. హల్లెలూయా. నిజంగా ఆయన ప్రేమను నేను వెలకట్టలేనండి. అందుకే నా యవ్వన కాలంలో దేవుని సేవను చేయడానికి వచ్చాను. అందుకని యవ్వన కాలంలో దేవుని సేవ చేయడానికి అడుగు ముందుకేసాను. ఎన్నో కష్టాలు, అవమానాలు నా వారు నన్ను తోసేశారు, నా బంధువులను తోసివేశారు. పడరాని కష్టాలు పడుతూ మరి ఈ రోజుకి కూడా కష్టాలు పడుతూనే ఇబ్బంది పడుతూనే మీ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. నిజం చెప్పాలంటే గడిచిన వారంలో మరి కూరగాయలు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేనటువంటి పరిస్థితిలో మరి నేను ఉన్నానండి. నేను భార్యకి చెప్పాను, దేవుడు చూస్తున్నాడు, నువ్వు దిగులు పడద్దు, ఇంట్లో ఏముంటే అది పెట్టు తిందాము అని చెప్తే, ఒక నెల 2 నెలల కిందట మేము ఒక 100 రూపాయలకు మామిడికాయ ఊరగాయ కట్టించుకున్నాం. ఆ మామిడికాయ ఊరగాయతోనే 7 రోజులు మేము తిన్నామండి. ఎంతో నలిగిపోయినామండి. ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి మా జీవితంలో. పెళ్ళి కానప్పుడు కూడా నేను నా కడుపు మార్చుకుంటూ బతికేవాడిని. వంట చేసుకునే చేతగాక, వంట చేసుకునే సామాన్లు కొనలేక, ఇంట్లో తల్లిదండ్రులను అడగలేక ఎంతో వేదన పడుతూ సేవ చేసినట్టు రోజులు ఉన్నాయండి. స్టార్టింగ్లో ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చానండి. నేటికి అదే ప్రయాస పడుతున్నానండి. చర్చిలో సిమెంట్ మోస్తాను, ఇసుక మోస్తాను, కడ్డీలు మోస్తాను, వాళ్ళతో పాటు పని చేస్తూ ఉంటాను. ఒక్క కూలి మిగిలిన యేసయ్య చాలు ప్రభువా, నేనే నీకు కూలివాని తండ్రి, నేను యజమాని కాదు నాయన అని నేను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచాను. చీకట్లోనే నా బ్రతుకును ఆయన వెలుగులో నడిపించడానికి ఆశ కలిగినప్పుడు మరి నాకు కూడా ఆశ ఉంది, నేను కూడా వెలుగులో నడవాలని. అందుకే మరి గడిచిన 5 సంవత్సరాల నుంచి మరి పరిచర్య నేను పరిగెత్తిస్తూ ఉన్నాను. ప్రతి స్టెప్ ధైర్యంగా అడుగు ముందుకేయడమే. ఇప్పుడు ఈ ఛానల్లో ప్రసంగం చెప్పాలంటే కొన్ని లక్షలు అవుతుందండి. ఎలా చెప్తున్నానో, ఎలా చేస్తున్నానో నిజంగా నాకు కూడా తెలియదండి. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకరుడండి. ఎంతమందిని ఆయన ప్రోత్సహిస్తున్నాడండి, ప్రేరేపిస్తున్నాడు. కళ్యాణ్ బాబుకు నువ్వు చెయ్యి, ఒక 2,000 కొట్టేసేయి, ఒక 5,000 కొట్టేసేయి. గడిచిన రాత్రి ఒక అమ్మ నాకు ఫోన్ చేసింది, అయ్యా నాకు దేవుడు పదే నాకు నీ స్వరూపం చూపిస్తున్నాడు అయ్యా, కళ్యాణ్ బాబుకు ఒక 2,000 కొట్టు అని చూపిస్తున్నాడు అయ్యా. నేను ఆలోచన చేయకుండానే దేవుడు చూపిస్తున్నాడని మా ఆయనకి చెప్పి, మా ఆయనతో మరి పక్కింటి అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఫోన్పే కొట్టించాను. అయ్యా నీకు వచ్చిందా అని అడిగింది. నాకెంత ఎక్కడో ఉన్న వారికి దేవుడు నా స్వరూపం చూపించి నాకు సహాయం చేయడానికి, నేను తినడానికి కాదు, పరిచర్య చేయడానికే, టీవీ ఛానల్ కట్టడానికి, దేవుని మందిర నిర్మాణం చేయడానికి. నిజంగా చీకట్లోనే నా బ్రతుకుని ఈరోజు దేవుడు ఇంతమందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈరోజు కళ్యాణ్ బాబు అంటే నిజంగా దేశాలు, రాష్ట్రాలు కూడా తెలిసిపోయేంత స్థితికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు రోజుకి. ఎంత నమ్మకమైన వాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన నిజంగా నమ్మదగిన వాడు. దుష్టత్వము నుండి, దుష్టుల నుండి కాపాడే దేవుడు నా యేసయ్య. లేఖనాలు కూడా సెలవిస్తూ ఉంది 2 తెస్సలోనికల్లో. ఎంత నమ్మకమైన వాడు, నిజంగా ఎంత నమ్మదగిన వాడు. దుష్టత్వము నుండి, దుష్టుల నుండి కాపాడే దేవుడు నా యేసయ్య. ఈరోజు నన్ను కాపాడిన వాడు, నన్ను రక్షించిన వాడు, నా పాపము నుంచి విమోచించిన వాడు నిన్ను రక్షించలేడా? చీకట్లో నా బ్రతుకుని వెలుగులోకి మార్చిన వాడు ఈరోజు నీ జీవితాన్ని మార్చలేడా? అయ్యా, అమ్మల్లారా, తల్లుల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, అన్నల్లారా, ఈరోజు నా యేసయ్య మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రవచిస్తున్నాడు నా ద్వారా. గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ. దేవుడి క్షణంలో మీతో మాట్లాడుతున్నాడు. వస్తావా యేసయ్య యొద్దకు? ఇస్తావా యేసయ్యకి నీ మనసు? చేర్చుకుంటావా యేసయ్యను నీ హృదయంలోనికి? అయితే నా దేవుడు నిన్ను వెలుగులోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉండండి. నేనైతే ఎన్నోసార్లు ఇంట్లో బియ్యం అయిపోయిన రోజులు ఉన్నాయి, కూరగాయలు అయిపోయిన రోజులు ఉన్నాయి, కరెంటు బిల్లు కట్టలేక కరెంటు కట్ చేయించిన రోజులు ఉన్నాయి, ఉడకలో పనుకున్న రోజులు ఉన్నాయి, వానలో తడిసి ప్రసంగాలు చెప్పిన రోజులు ఉన్నాయి, సౌండ్ సిస్టమ్లన్నీ తడిసిపోయి కాలిపోతే రిపేర్ చేయించుకోవడానికి తిప్పలబడిన రోజులు ఉన్నాయి. ఎంత ప్రయాస. కారు అయితే ఎన్నిసార్లు సువార్త పరిచర్యకి ఆగిపోయి చెడిపోయిందో. ప్రతి దినము నిజంగా దేవుని సహాయం లేకపోతే ఈ పరిచర్య ముందుకు పోదండి. నాదైతే నాకెవ్వరు కూడా నమ్మకంగా ఏదో ప్రతి నెల ఇంత ఇస్తానో వాళ్ళు లేరండి. నేను నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నాను. ప్రభువా, ఇదిగో ఈరోజు నేను ప్రసంగం చెప్తున్నాను తండ్రి, నీ బిడ్డలను ఒకవేళ నువ్వు ప్రేరేపిస్తే ప్రేరేపించిన ఆయన,
కానీ ప్రభు వాళ్ళందరూ మారాలి తండ్రి, రక్షణ పొందాలి తండ్రి. ఒకవేళ రేపు ప్రసంగం వచ్చినా రాకపోయినా తండ్రి, ఇదే నా లాస్ట్ ప్రసంగం అనుకుంటున్నానండి నేను ప్రతిరోజు కూడా. కానీ దేవుడు ఎంత గొప్పవాడండి. నిజంగా మీలో కొంతమందిని ఆయన వాడుకుంటున్నాడు. కళ్యాణ్ బాబు సత్యమైన వాక్యం ప్రకటిస్తున్నాడని దేవుడు మీకు ప్రేరేపించి మీరు ముందుకు వస్తున్నారంటే ఇది నిజంగా నా శక్తి చేత కాదు, లేదా నాకేదో పెద్ద వాక్య జ్ఞానం ఉందని కాదు, లేదంటే నేనేదో సత్యాలు చెప్తున్నాను కాదు, కానీ నిజంగా నాలో ఉన్నవాడు గొప్పవాడు. నిజంగా దేవుని ప్రేమ వర్ణించలేనిది, దేవుని ప్రేమను వెలకట్టలేనిది, దేవుని ప్రేమకు మాటలు సరిపోవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున మన దేవుడు ఎంతగానో ఆశ కలిగి అడుగుతున్నాడు, వెలుగులోకి నడుస్తావా, వెలుగులోకి వస్తావా అని. వస్తావా యేసు యొద్దకు? ప్లీజ్ విశ్వాసం కలిగి ఉండండి అమ్మా. మీరందరూ కూడా ఆచారాలతో పద్ధతులతో లోకంలో లోక ఆశలు, ఏమి తినదమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకొని కాక క్రీస్తు కోసం కష్టపడండి, క్రీస్తు రాజ్యం కోసం కష్టపడండి. నేను సేవ చేసే ప్రాంతంలో మరి నేను ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటా. రోజు సాయంత్రం 7 గంటలకు సభ పెడతా, బయట సౌండ్ సిస్టమ్ పెడతా ఉంటా. సౌండ్ సిస్టంలో పెట్టిన ప్రసంగాలు వింటూ ఉంటారు, నేను మాట్లాడే మాటలు వింటారు. కానీ చర్చికి రావడానికి వాళ్ళకి ఎన్నో ఆచారాలు, సంఘంలో నియమాలు, గ్రామంలో నియమాలు, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ప్రభు మందిరానికి రాలేని పరిస్థితిలో అక్కడికి పోతే బంధువులు ఏమనుకుంటారో, అన్నలు ఏమనుకుంటారో, తమ్ముళ్ళు ఏమనుకుంటారో అని ఈరోజు నిజంగా దేవుని ప్రేమను చాలామంది కోల్పోతున్నారండి. ఈరోజున నిజంగా కల్లూరు గ్రామం కంటే ఈ పర్ణశాలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే 100 మంది కథలు వస్తూ ఉన్నారండి. కడప జిల్లా నుండి, అనంతపురం జిల్లా నుండి, కర్నూలు జిల్లా నుండి, గుంటూరు నుండి, విజయవాడ నుండి. గడిచిన శుక్రవారం అయితే వైజాగ్ నుంచి ఒక కుటుంబము ట్రైన్లో వచ్చారండి. దగ్గర 2 రోజులు ప్రయాణం చేసి వచ్చారండి. శుక్రవారం, శనివారం, ఆదివారం ఇక్కడే మా దగ్గరే ఉన్నారు. మేమే వారికి అన్ని ఏర్పాటు చేసుకున్నాం. నా కుటుంబం అండి, మీరందరూ నాకు అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలండి. మీరు నాకు, మనందరం ఒక కుటుంబం. మనందరం క్రీస్తుని సంపాదించుకుందాం, క్రీస్తు కోసం పోరాడదాం, సువార్త చెబుదాం, ప్రయాసపడదాం. నశించిపోతున్న వారిని, చీకట్లో ఉన్న వారిని దేవుని వెలుగులోకి నడిపించుదాం. ప్రయాసపడదామా? చేయి కలుపుతావా? సహకరిస్తావా? పరిచర్య చేస్తావా? రా, నీకు వాకిళ్ళు ఎప్పుడు తెరిచిపెట్టాడు దేవుడు. నువ్వు వస్తే చాలు, దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీకు ఎంత సహాయం చేస్తాడంటే, వాక్యం నాకు ఒక మాట నచ్చిన మాట ఒకటి, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని వాక్యంలో ఉంది. నేను కూడా ఎన్నోసార్లు పడిపోయా, ఎన్నోసార్లు ఈ లోకంలో పడిపోయా. కానీ దేవుడు నన్ను ఎంత హెచ్చించాడు, ఎంత వాడుకుంటున్నాడు, ఎంత బలము నాకు ఇస్తూ ఉన్నాడు, ఎంత శక్తి ఇస్తూ ఉన్నాడు. కొన్ని 100 ఫోన్లు వచ్చినా మాట్లాడుతూనే ఉంటా. నేను వాళ్ళ బాధలు వింటానే ఉంటా. వాళ్ళు కట్ చేయబుద్ది కాదు వాళ్ళకు, నేను కట్ చేయలేను, మాట్లాడుతూనే ఉంటా, ధైర్యం చెప్తూనే ఉంటా. ఇంత ఓపిక నాకు ఈరోజు ఎట్లొచ్చింది? ఒకప్పుడు ఓపిక లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు, స్వార్థంతో నిండిపోయిన వ్యక్తిని. నా జీవితం నేను బాగుంటే చాలు అనుకునే వ్యక్తిని. సినిమాలకు పరిగెత్తేవాడిని, షికారులకు పరిగెత్తేవాడిని, అల్లరితో కొన్ని ఆటపాటలు డ్యాన్సులు వేసేవాడిని. వినాయక చవితి వస్తే మరి వినాయకుని బొమ్మ దగ్గర డ్యాన్స్ వేసిన రోజులు ఉన్నాయి. కాలు ఇరగొట్టాడు దేవుడు నాకు ఆ రోజున. చూడండి, చీకట్లో బతికిన నా బతుకు. ఈరోజు దేవుడు నన్ను వెలుగులోకి నడిపించాడు. అద్భుతమైన సేవ నా చేతికి ఇచ్చాడు. ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను. ఎన్ని ఛానళ్ళలో ఈరోజు మన ప్రసంగాలు వస్తున్నాయంటే దేవుడు అంత సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని వారలారా, ఈరోజున మీరు చేయలేని పని మీ బిడ్డగా నేను చేస్తున్నాను. మన ఒక ఆమె చెప్పింది, నువ్వు నాకు మనవడు లాంటివి అయ్యా అనింది. ప్రతి నెల నీకు ఒక 5,000 ఇస్తానయ్యా అని చెప్పింది. చూడండి, ఈరోజు నన్ను మీ మనవనిగా, మీ బిడ్డగా నన్ను ఊహించుకుంటున్నారు, భావిస్తున్నారు. నిజంగా మీ ప్రేమకు నేను కృతజ్ఞుణ్ణి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, క్రీస్తు ప్రేమను 10 మందికి చాటించుదాం. దేవుని మంద నిర్మాణం పూర్తి చేసుకుందాం డిసెంబర్ కల్లా. మనందరం కలుసుకుంటే చేసేయచ్చు, అది పెద్ద సంగతి కూడా కాదు. కుటుంబానికి 5,000 10,000 మనం చేయగలిగితే చాలండి. దేవుని మందిర నిర్మాణం సంపూర్తిగా పూర్తి చేయొచ్చు. మనందరం కలిసొచ్చండి. ఆ రోజున మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది. టీవీ ఛానల్లో కొన్ని కోట్ల మందికి ఇంకా సువార్త చెప్పాలని ఆశ ఉంది. ప్రయాసపడదాం.
శక్తికి మించి యవనస్తుని కష్టపడుతున్నాడు, ఈ బిడ్డ ఆగిపోకూడదు, మనం ముందుకెళ్ళాలి. దేవుడు మేలు చేస్తేనే కాదు, మేలు చేయకపోయినా సరే మీరు దేవునికి ముందు ఉండాలి. అట్టి కృప నా దేవుడు మీ అందరికి కూడా దయచేస్తాడు. మీరు వస్తే గిన హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయ్యా, మరి ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. ఎన్నోసార్లు నేను కూడా ఈ సేవను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఏంది ప్రభా ఇంత కష్టం, చేతిలో ₹1 డబ్బు ఉండదు, తినడానికి డబ్బు ఉండదు, ఏమైనా కొనుక్కోవడానికి డబ్బు ఉండదు, తాగడానికి డబ్బు ఉండదు, అమ్మ నాన్న ఏమో దూరంగా ఉన్నారు, తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాను, ఈడ ఒక్కని రాత్రి పగులు కష్టపడుతుంటే మళ్ళీ నాకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు భార్యను చూసుకోవాలి, బిడ్డను చూసుకోవాలి, చర్చి చూసుకోవాలి, ఆత్మీయమైన బిడ్డలను చూసుకోవాలి, టీవీ ఛానల్లో ప్రసంగాలు చూసుకోవాలి, మంద నిర్మాణం చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఎంతో ప్రయాస ప్రభువా, ఎందుకు ప్రభు నా మీద ఇంత భారం పెట్టావంటే ప్రభు అన్నాడు, నువ్వు ఎంత మోయగలుగుతావో అంతే పెట్టని కళ్యాణి మీద అన్నాడు దేవుడు. మోస్తానేసయ్యా, నాకు నువ్వు ఉండగా, నాకు నువ్వుంటే చాలు ప్రభా, నేను నీకోసం ఏమైనా చేస్తాను ప్రభా అని నిశ్చయించుకున్నా. అందరినీ విడిచిపెట్టి ప్రయాసపడుతూ పరిగెత్తుతూనే ఉన్నా. ఒక రోజున ఒక ఊరిలో ఉంటే ఇంకొక రోజున ఇంకొక ఊరిలో ఉంటున్నా, గృహాలు దర్శిస్తున్నా. కొంతమంది మా ఇంటికి రండి అని పిలిస్తే వెళ్ళిపోతూ ఉన్నా, ఏది ఆశించడం లేదు, వెళ్ళిపోతున్నా. వాళ్ళు ఎంత కానికిస్తారనో లేదంటే వాళ్ళు ఏదో చేస్తారనో నాకు అట్లా ఆశ లేదండి. నేను ప్రయాసపడుతున్నా, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఎక్కడొక చోట దేవుడు ద్వారం తెరుస్తాడు. మంచివారు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి, చాలామంది చూస్తున్నారు, కానీ ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే దేవునికి ఇచ్చే ద్రాతృత్వం లేదు, ఇవ్వాలని ఆశ లేదు. ఊరికే చూసేంత వరకే మీరు ఇచ్చేవారుగా లేరు, సహకరించేవారుగా లేరు, ప్రోత్సహించేవారుగా లేరు, ఏం జరుగుతుందో తెలుసుకునేవారు లేరు. కాబట్టి ఈరోజున ఉజ్జీవం రగిలించబడాలి. క్రైస్తవుడు అనుకుంటే చరిత్ర తిరగరాయగలుగుతాడు. ఈ లోకాన్ని అంతటికి మన అధికారులకు మనం ఏళ్ళబడాలంటే ప్రభు మీద మనం విశ్వాసం ఉంచితే చాలు. ఈ లోకంలో అందరికి మీద దేవుడు మన అధికారులుగా నియమించబోతున్నాడు, మిమ్మల్ని వెలుగువలె చేయబోతున్నాడు, మీ జీవితాన్ని దేవుడు ప్రకాశింపజేయబోతున్నాడు, అనేక మందికి దేవుడు నిన్ను దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, గడిచిన నెల నుండి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మందిర నిర్మాణం స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయిందని మీకు తెలియపరుస్తున్నాం. దాదాపుగా 6-7 నెలల నుంచి మందిరం స్లాబ్ నిర్మాణం ఆగిపోయింది, మీకు చూపిస్తూనే ఉన్నాము. అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, కానీ సహకరించేవారు కొద్ది మందే. ఎందుకు నేను చెప్తున్నానంటే
వీక్షకులు అనేక మంది ఉన్నారండి. పాస్టమ్మ గారు కూడా ఎప్పుడో ఒక మాట, అనేకులు చూస్తున్నారు కదా, వేల మంది ఫోన్లు చేస్తారు కదా, దాదాపు 5,000 మంది ఫోన్లు చేస్తారు కదా, తలా ఒక 1,000-2,000 కొడితే వాటికి మనకు స్లాబ్ అయిపోయి ఉండు కదా అని అంటదండి పాస్టమ్మ కూడా కదా. అనేకులు నిజంగా ఫోన్లు చేస్తున్నారు, సహకరించే మనసు లేదండి. ఎవరో ఇస్తారులే అంటారు, ఎవరో చేస్తారులే అనుకుంటారు. కొంతమంది అయితే అయ్యా మేము ప్రార్థన చేస్తామయ్యా, మందిరం స్లాబ్ డిసెంబర్ అయిపోయేలోపు అయిపోతుంది అని కొంతమంది అట్లా అంటారు. సహకరించే మనసు ఉండాలండి, ప్రేరేపించబడి ముందుకు రావాలండి. దేవుని పని అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భారాన్ని మనం మొయ్యగలగాలండి. ఒక యవనస్తుని నేను ఇంత భారం మోసి ఇంతవరకు తీసుకొచ్చాను, కొంచెం మిమ్మల్ని సహాయం కోరుతా ఉన్నాను, ప్రార్థన సహాయము, ఆర్థిక సహాయం. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ పెద్దగా వర్షాలు పడతా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇంత కష్టంలో కూడా, ఇంత ప్రయాసలో కూడా మరొక వీడియో మీ కొరకు రికార్డు చేసి ఇంత చక్కని ప్రసంగం మీకు అందించి ఈ పరిచయం అంతా మీకు ఎందుకు తెలియపరుస్తున్నాం, మా ఇండ్లు ఎందుకు చూపిస్తున్నాం. ఈ కాలంలో ఏ సేవకులైనా వారి గృహాన్ని చూపించారండి, కానీ నేను మా గృహాన్ని కూడా చూపించాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి మా పరిస్థితి ఏంటో, మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో. ఒకసారి తిన్నీకి ఉండదండి మా పరిస్థితి, అలాంటి దైనందిన స్థితిలో మేము ఉన్నామండి. కాబట్టి మీ కానుక ఎక్కడైతే నిజాయితీగా వాడతారో అక్కడికి మీ కానుక పంపించండి. సత్యం ఎక్కడుంటే ఆ సత్యానికి మీరు సహకారిగా, ఉపకారిగా, మేలుకరంగా మీరు ఉండాలని, దీవెనకరంగా మీరు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా చేయి కలపండి. ఇంకా మనకు డిసెంబర్ కూడా స్టార్ట్ అయిపోయింది, క్రిస్మస్ సీజన్లకు మనం వచ్చేసాం. ఇంకా స్లాబ్ వేయడానికి కూడా మనకు ఆర్థికంగా స్తోమత లేదండి. అంతా కలిసినా కూడా 45,000, 50,000 ఆ మధ్యలోనే ఉందండి కానుక. స్లాబ్కు మనకి 20 లక్షలు కావాలండి, అంత ఎంత కాదండి, 20 లక్షలు కావాలండి. దయచేసి మీరు చూసేవారు మౌనంగా ఉండదు, దయచేసి ఎవరో చేస్తారు అనుకోవద్దు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న స్కానర్లు ఉన్నాయి, ఇటుపక్క మధ్యలో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నెంబర్ ఉంది, చూడండి. మీరు వెంటనే సహకరించండి, వెంటనే మీ కానుకను పంపించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు, నీ భాగం ఇప్పుడే నువ్వు ఎంత చేస్తున్నావు ఆ కానుకను దేవుడు చూస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆకాశము నుండి మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. నమ్మిన వారికి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మారుమూల గ్రామంలో 10-15 గ్రామాలకి ఈ మందిరము ఒక నిలయముగా ఉంటుందండి, ఆరాధన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం వినడానికి. కాబట్టి మీరు ఎక్కడో ఉన్నాంలే, మేము ఏదో దేశంలో ఉన్నాం, ఏదో రాష్ట్రం అనుకోవద్దండి. మీరు ఎక్కడున్నా సరే దేవుని మందిరానికి మీరు విత్తండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ప్రేరేపణ ఇస్తేనే ముందుకు రండి, బలవంతమైతే ఏమి లేదండి. దేవుని పనికి మీరు పూనుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అనేకులు ఉద్యోగస్తులు చూస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చూస్తున్నారు, వ్యాపారస్తులు చూస్తున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ చూస్తున్నారు, అనేకులు ఎంతో మంది చూస్తున్నారండి కదండి. మన బ్రదర్ అయితే మరి తాపి పని చేసుకుంటాడంట, వారానికి 1,000 రూపాయలు పంపించాడండి, 4 వారాలకు 4,000 రూపాయలు పంపించాడండి. మరి సహకరిస్తున్నారు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా నమ్మకంగా ప్రభు సన్నిధిలో మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాను. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా పరిచర్లో వాడుతూనే ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీరు వెంటనే మీ ఫోన్పే, మీ గూగుల్ పే ఆన్ చేసి కింద స్కానర్లను స్కాన్ చేయండి. స్కాన్ చేసారా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత వెంటనే చేసేయండి. మీరు దేవుని పనికి పూనుకోండి. చాలా మంది ఏదో వచ్చి పడుతుందేమో అనుకుంటారండి, ఏమీ పడడం లేదండి. మీరు ఎప్పుడైనా హ్యాపీగా చూడొచ్చు, మందిరం అంత ఇన్స్పెక్షన్ చేయొచ్చు. వచ్చిన ప్రతి రూపాయితో పని చేపిస్తానే ఉన్నాను, రాత్రి పగళ్ళు మరి మందిరంలో పని చేపిస్తానే ఉన్నాను. ఈ మధ్యనే మరి మెయిన్ గేటు, అలాగే ముందర పక్క కాంపౌండ్ గోడ మీద గ్రిల్స్ కూడా పెట్టించానండి వచ్చిన కానుకలతో. మన దగ్గర బ్యాలెన్స్ వచ్చేసండి 700 రూపాయలు మాత్రమే ఉందండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ టీవీ పరీక్షలు కూడా డబ్బులు ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదండి. అట్లాంటి పరిస్థితులలో ఉన్నాం. మీలాంటి వారందరూ కూడా యవనస్తులు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మీరు ముందుకు రావాలండి. మనందరం క్రైస్తవులం, దేవుని బిడలం అండి. దేవుని పనికి మనం పూనుకోవాలండి. ఈ గొప్ప మందిరం ఆగిపోయిందండి. ఈ గొప్ప మందిరం నిర్మించబడితే దేవుడు నిజంగా చాలా అంటే చాలా సంతోషపడతాడండి. ఎందుకంటే యవనస్తుందండి, 25 సెంట్ల స్థలం దేవునికి ఇచ్చేసి ఒక చిన్న ఇంట్లో మేము ఉండి దేవుని సేవ చేస్తూ ఉన్నామండి. కాబట్టి మా పరిచయం గుర్తించండి, మా గురించి ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. మందిర నిర్మాణానికి స్లాబ్కు మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నానండి. దయచేసి సహకరించండి. స్లాబ్ విషయంలో మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ రోజున ఎవరైతే మరి ఇప్పుడే మరి వారు కానుకలు సమర్పిస్తారో నా యేసయ్య వారిని బహుగా ఆశీర్వదించును గాక. దయచేసి నా దగ్గర లేదు అనొద్దు, నా దగ్గర ఉండదేమో అనొద్దు.
లేదంటే నేను చేస్తానని నా దగ్గర ఉన్నప్పుడు కాదండి. దేవుడు మీకు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు. ఇప్పుడు ప్రేరేపించాడా, ఇప్పుడే మీరు ముందుకు రండి. దేవుని పనికి ఆలస్యం చేయకుండా అడుగు ముందుకు వేయండి. నా యేసయ్య మీతో 100 అడుగులు మీతో పాటు వేస్తాడు. మిమ్మల్ని విజయం వైపు మిమ్మల్ని తీసుకెళ్తాడండి. ఆయన పని చేయండి, ఆయన పనిని పూనుకోండి, ఆయన భారాన్ని మొయ్యండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తప్పుగా అనుకోవద్దు దయచేసి. ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. బలవంతం ఏమీ లేదు. సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నానండి. ప్లీజ్ మర్చిపోకుండా ప్రార్థన చేయండి. స్లాబ్ విషయం 20 లక్షలు మనకు అవసరం ఉంది. చాలా మంది పంపిస్తూ ఉన్నారు. పంపించండి, సహకరించండి. మీరు పంపించే ప్రతి కానుక కూడా నమ్మకంగా మరి దేవుని మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని. డిసెంబర్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి కనీసం డిసెంబర్ లాస్ట్ రోజు లోపల స్లాబ్ వేయాలని ఆశ ఉందండి నాకు. కాబట్టి నా ఆశ నా యేసు తృప్తిపరచును గాక, ఆయన సఫలపరచును గాక, సమస్తం ఆయన ఏర్పాటు చేసి సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. స్కాన్ చేయండి. మీకు సహకారాన్ని, మీ కానుకను, మీ ప్రత్యేకమైన ప్రతిష్టార్పణలను మీరు పంపించి ఈ మందిర నిర్మాణానికి, ఈ గొప్ప మహాదేవుని మందిర నిర్మాణానికి మీరు సహకరించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను. దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు. మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్ లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు. క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6 నెలల నుంచి మంది నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి పూనుకోండి. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికి తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా.